హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైత్రి వెజ్ రెసిపీస్. కేక్స్ మీద కానీ బిస్కెట్స్ మీద కానీ డెకరేషన్గా యూస్ చేసుకునే చాకో చిప్స్ని, చాకో స్ప్రింకిల్స్ని ఇంట్లోనే కేవలం ఒకే ఒక ఇంగ్రీడియంట్ తోటి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే చాలా వాటిల్లో మనం దీన్ని డెకరేషన్ కింద యూస్ చేసుకోవచ్చు. మెయిన్గా వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఉంటే సరిపోతుంది. ఇది మనకి ఆన్లైన్లోనైనా సూపర్ మార్కెట్లోనైనా ఎక్కడైనా కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి ఇది ఒక్కటి తెచ్చి పెట్టుకున్నామంటే చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు. ఈ చిప్స్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 8 పీసెస్ వరకు డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని తీసుకున్నాను. దీన్ని మనం డైరెక్ట్గా కరిగించుకోకూడదు, ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లోనే కరిగించుకోవాలి. దానికోసం గిన్నెలోకి కొద్దిగా వాటర్ని తీసుకోవాలి. వాటర్ వేడెక్కిన తర్వాత పైన ఇలా బౌల్ని పెట్టుకుని చాక్లెట్ని వేసుకోవాలి. 2-3 నిమిషాలకే మనకి చాక్లెట్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఉంటే ఒక 5 నిమిషాలకి మొత్తం చాక్లెట్ అనేది కరిగిపోతుంది. ఇది కరగడం కోసం మనం ఎటువంటి పాలని కానీ వాటర్ని కానీ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు డార్క్ కాంపౌండ్ చాక్లెట్ దొరకకపోతే కనుక డైరీ మిల్క్ని కూడా వాడుకోవచ్చు. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మనం పాల ప్యాకెట్ని తీసుకుని దాన్ని చివరన పూర్తిగా కట్ చేసుకుని ఇలా గ్లాస్లో పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. కరిగించుకున్న చాక్లెట్ని దీంట్లో వేసుకుని ఒకవైపు పూర్తిగా క్లోజ్ చేసేసుకున్నాక రెండో వైపున చాలా చిన్న హోల్ని పెట్టుకోవాలి. హోల్ పెద్దదయ్యే కొలది చాకో చిప్స్ అనేవి పెద్దగా వచ్చేస్తాయి, అలాగే ఫ్లాట్గా కూడా వచ్చేస్తాయి. నేను ఇక్కడ బటర్ పేపర్ మీద చాకో చిప్స్ని పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ పేపర్ కనుక లేకపోతే ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేసుకోవచ్చు. స్టార్టింగ్లో మీకు సరిగ్గా రాకపోయినా ఒక 2-3 లైన్లు పెట్టిన తర్వాత మీకు ఎలా పెడితే ఈజీగా ఉంటుంది అనేది తెలిసిపోతుంది. కొన్ని చాకో చిప్స్ని పెట్టుకున్న తర్వాత వేరే బటర్ పేపర్ మీద ఇలా లైన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మనం ఫ్రీజర్లో పెట్టుకున్నామంటే వాటంతటా అవే డ్రై అయిపోయి పేపర్ నుంచి సెపరేట్ అయిపోతాయి. 10 నిమిషాల తర్వాత వీటిని బయటకు తీసి చూసామంటే చేతికి కానీ బటర్ పేపర్కి కానీ అస్సలు అంటుకోకుండా ఎంత ఈజీగా సెపరేట్ అయిపోతున్నాయో చూసారు కదా. ఇలా లైన్స్ కింద వేసుకున్న వాటిని చేతితోటే కొద్దిగా నలుపుకున్నామంటే స్ప్రింకిల్స్ కింద రెడీ అయిపోతాయి. ఇంట్లోనే డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఉంటే ఇలా చాలా ఈజీగా స్ప్రింకిల్స్ని కానీ చాకో చిప్స్ని కానీ రెడీ చేసేసుకోవచ్చు. ఒక్కసారి వీటిని చేసి పెట్టుకున్నామంటే డెకరేషన్లో చాలా బాగా యూజ్ అవుతాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. తక్కువ ఖర్చుతో చేసుకునే ఈ చాకో చిప్స్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.